నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 2000 నోటుకు నేడే చివరి రోజు. ఇక నుంచి ఈ నోటు చరిత్ర పుటల్లో కలిసిపోనుంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రేపటి నుంచి ఈ నోట్లు చలామణిలో ఉండవు. బ్యాంకుల్లోనూ పుచ్చుకునే అవకాశాలు దాదాపుగా శూన్యమే. ఇప్పటికే అత్యధిక శాతం పింక్ నోట్లు ఆర్బీఐ చెంతకు చేరాయి. బ్యాంకులు సైతం తమ దగ్గరకు వచ్చిన పింక్ నోట్లను ఆర్బీఐ దగ్గర మార్పిడి చేసుకున్నాయి. అయితే దీని ప్రభావం జనంపై అంతగా ఉండదంటున్నారు ఆర్థిక నిపుణులు. అది సరే, మరి ఇంతకీ నోట్లు మార్చుకొని వారి పరిస్థితి ఏంటి? నేటితో 2000 నోట్లకు గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం లోపు నోట్లను మార్పిడి చేసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. మరి ఇవాళ నోట్లు మార్చుకొని వారి పరిస్థితి ఏంటి? రేపటి నుంచి ఈ నోట్లు చెల్లవని కొందరు చెప్తున్నారు. మరికొందరు కొన్ని మినహాయింపులుంటాయని అంటున్నారు. ఇంతకీ ఎందులో నిజం ఉంది? మీ దగ్గర 2000 నోట్లు ఉన్నాయా? బీ అలర్ట్. ఎందుకంటే నేటితో నోటు మార్పిడికి సమయం ముగియనుంది. ఈరోజు దాటిందో ఇక ఆ నోటు చెల్లదనే భావించవచ్చు. ఎందుకంటే నోటు రద్దు చేసిన సమయంలో సెప్టెంబర్ 30 చివరి రోజని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో ఇప్పటికే చాలామంది ఆ నోటును బ్యాంకుల్లో జమ చేశారు. ఇతరత్రా లావాదేవీల ద్వారా మార్పిడి చేసుకున్నారు. అయినా ఈ నోట్ల విషయంలో కొందరు ఏమరుపాటుగా ఉన్నారని, అలాంటి వారు ఇవాల్టిలోగా మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు. మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద కరెన్సీ నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే 2000 రూపాయల నోటును చలామణి నుంచి తీసివేసింది. మార్కెట్లో ఉన్న ఈ నోట్లను తిరిగి ఇచ్చే సదుపాయాన్ని కల్పిస్తూ ఆర్బీఐ బ్యాంకుల ద్వారా రిటర్న్ చేయడానికి లేదా మార్పిడికి అవకాశం ఇచ్చింది. 2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ మార్చి 31, 2023 వరకు 3,62,000 కోట్ల రూపాయల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. సెప్టెంబర్ ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టు 31 వరకు మొత్తం చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో 93% ఆర్బీఐకి తిరిగొచ్చాయి. అదే సమయంలో సెప్టెంబర్ ప్రారంభం వరకు దాదాపు 24,000 కోట్ల విలువైన నోట్లు మార్కెట్లో ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఎటువంటి డేటాను విడుదల చేయనప్పటికీ ఇందులో కొంత భాగాన్ని ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉండవచ్చు. అయితే ఇప్పటికీ ఈ నోట్లు ఉన్నవారు బ్యాంకు లేదా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ద్వారా మార్చుకోవచ్చు. ఇప్పటికే పెట్రోల్ బంకులు, వాణిజ్య సముదాయాలు 2000 నోట్లకు నో చెబుతున్నాయి. కొన్ని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైతే సెప్టెంబర్ 19తోనే ఇలాంటి లావాదేవీలను అనుమతించేది లేదని తేల్చి చెప్పాయి. థర్డ్ పార్టీ ద్వారా చేసుకుంటే చేసుకోవచ్చంటున్నాయి. ఎప్పుడైతే ఆర్బీఐ 2000 నోటు రద్దు ప్రకటించిందో పలువురు దుకాణదారులు వాటి మార్పిడిని కొనసాగించారు. అంతేకాదు 2000 నోటుకు నో చెప్పేశారు. దీంతో ప్రజలు నోట్ల మార్పిడి ప్రక్రియ ద్వారా వీటిని బ్యాంకుల్లో జమ చేశారు. ఇంకా అరకొర మిగిలిన వాళ్లు ఇవాళ ఒక్కరోజు తమ దగ్గర ఉన్న డబ్బును మార్పిడి చేసుకునేలా ఏర్పాట్లు సైతం చేశారు. అయితే ఇవాళ కాస్త ఎక్కువ సంఖ్యలో లావాదేవీలు జరుగుతాయంటున్నారు. ఎందుకంటే తర్వాత అది చట్టబద్ధంగా మనీగానే ఉన్నప్పటికీ దాన్ని చలామణి చేయలేని పరిస్థితి ఉంది. అందుకే తమ దగ్గర ఉన్న 2000 నోట్లను మార్పిడి చేసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. తర్వాత ఇబ్బందులు పడే బదులు ఉన్న నోట్లను సాఫీగా బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవాలని కోరుతున్నారు. సాధారణంగా ప్యాన్ను ఆధార్తో లింక్ చేసినా లేదా నామినీ పేరును డీమ్యాట్తో లింక్ చేసినా అటువంటి ఫైనాన్స్ సంబంధిత పనుల కోసం గడువును పొడిగించడం ద్వారా ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. అయితే 2000 నోట్ల గురించి మాట్లాడితే దాని గడువును పొడిగిస్తారనే ఆశ కనిపించడం లేదు. దేశంలో ప్రస్తుతం ఉన్న 2000 రూపాయల నోట్లు చాలా వరకు తిరిగి రావడమే దీనికి కారణం. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. చాలా వరకు నోట్లు వెనక్కొచ్చేసినందువల్ల మార్పిడి గడువు పొడిగించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఆ నోట్ల పరిస్థితిపై ఆర్బీఐ వివరణ ఇచ్చే వరకు ఎవరికీ క్లారిటీ లేదు. బ్లాక్ మనీ నిరోధించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 2016లో పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన భారత ప్రభుత్వం వాటి స్థానంలో కొత్త 500 నోట్లు, 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చింది. అయితే 500, 1000 నోట్లను ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేయడంతో ప్రజలు నానాపాట్లు పడ్డారు. వీటి స్థానంలో 2000 రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చినా అది కాస్త ఆలస్యంగా జరగడంతో సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక ఈ 2000 నోటు సైతం చిల్లర సమస్యకు కారణమైంది. పెద్ద నోటు కావడంతో ఆరంభంలో సహజంగానే వ్యాపారులు ఈ నోటు పట్ల విముఖత చూపారు. నెమ్మదిగా చలామణిలోకి నోట్లు పెరిగిన తర్వాత జనం కూడా అలవాటు పడ్డారు. అయితే ఈ ఏడాది మేలో 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వీటిని బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవాలని, లేదంటే ఏదైనా బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. రోజుకు 20,000 చొప్పున పరిమితి విధించింది. గత అనుభవాలతో జనం కూడా అప్రమత్తమయ్యారు. తమ దగ్గరున్న 2000 నోట్లను చాలా వరకు మార్పిడి చేసుకున్నారు. దీనికోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మరికొందరు వ్యాపారస్తులు తమకు తెలిసిన వివిధ రకాల మార్గాల ద్వారా మనీ మార్పిడి కొనసాగించారు. బ్యాంక్ అకౌంట్ లేని వ్యక్తి కూడా బ్యాంక్ బ్రాంచ్లో
ఒకేసారి 20,000 రూపాయల పరిమితి వరకు 2,000 నోట్లను మార్చుకునేలా వెసులుబాటు కల్పించారు. ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల్లో సైతం ఈ సదుపాయం ఉంది. బ్యాంకుల నుంచి అందిన డేటా ప్రకారం ఆగస్టు 31 నాటికి చలామణి నుంచి తిరిగి వచ్చిన 2,000 రూపాయల నోట్ల మొత్తం విలువ 3,32,000 కోట్లు. ఆగస్టు 31 నాటికి చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్ల విలువ 24,000 కోట్లు. ఈ ఏడాది మే 19 నాటికి చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లలో 93% బ్యాంకులకు తిరిగి చేరాయి. ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన డేటా ప్రకారం 2,000 రూపాయల డినామినేషన్లోని మొత్తం నోట్లలో సుమారు 87% డిపాజిట్ల రూపంలో, మిగిలిన 13% ఇతర డినామినేషన్ నోట్లలోకి ఎక్స్చేంజ్ అయ్యాయి. 2016 సంవత్సరంలో 500, 1,000 రూపాయల వంటి పెద్ద నోట్లను రద్దు చేయడంతో నగదు సర్క్యులేషన్ కోసం 2,000 రూపాయల నోటు తీసుకొచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. సర్క్యులేషన్ అవసరమైనంతగా జరిగితే 2,000 రూపాయల నోట్లతో ఇంకా అవసరం తీరిపోతుందని వివరించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికే ఈ లక్ష్యం నెరవేరింది. అప్పుడే 2,000 రూపాయల నోటు ప్రింటింగ్ ఆపేశాం అని క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ. 2017 సంవత్సరం నాటికి 89% 2,000 నోట్లు జారీ చేశామని చెప్పిన ఆర్బీఐ వాటి లైఫ్ టైం 4 నుంచి 5 సంవత్సరాలుగా అంచనా వేసింది. ఇక మొత్తం 2,000 రూపాయల నోట్ల విలువ 6,73,000 కోట్లు. 2018 మార్చి నాటికి 3,62,000 కోట్ల నోట్లు మాత్రమే వాడుకలో ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ లెక్కన అప్పటికి 37.3% నోట్లే వాడుకలో ఉన్నాయి. తర్వాత 2023 మార్చి 31 వరకు 10% వరకు నోట్లు మాత్రమే వాడుకలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీని అసలు అర్థం ఏంటంటే 2,000 రూపాయల నోటు ఉన్నా వాడుకలో సరిగా లేనట్లే. దీంతో జనానికి అవసరం తీరినట్లేనని భావించింది రిజర్వ్ బ్యాంక్. ఇతర నోట్లతో జనం అవసరం తీరిపోతుందని అంచనా వేసింది. వీటన్నింటిని బట్టి క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే 2,000 రూపాయల నోటును సర్క్యులేషన్ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఇక్కడ 2,000 నోట్లు చెల్లుబాటు అవుతాయని చెప్పిందే తప్ప ఎక్కడా చెల్లవు అనైతే చెప్పలేదు. వీటి రద్దు ఎప్పుడు ఉంటుందనేది కూడా చెప్పలేదు. సెప్టెంబర్ 30లోగా నోట్ల మార్పిడి చేసుకోవడం, డిపాజిట్ చేయడం వంటివి చేయాలని సూచించింది. కానీ ఆ తర్వాత 2,000 రూపాయల నోటు చెల్లదని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక ఇప్పుడు ఆర్బీఐ సూచనతో ప్రజలు తమ దగ్గర ఉన్న 2,000 రూపాయల నోట్లను బ్యాంకులకు ఇచ్చేస్తారు. కాబట్టి తర్వాత ప్రజల వద్ద ఆ నోటు కనిపించదు. అందుకే ఇది చెల్లుతుందా చెల్లదా అనే ప్రశ్నే రాదని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర ఈ నోట్లను మార్పిడి చేసుకుంటాయి. అప్పుడు ఏ బ్యాంకులోనూ ఈ 2,000 రూపాయల నోటు సమస్య అనేదే ఉండదు. అప్పుడు ఈ లెక్కన ఈ నోటును రద్దు చేయకపోయినప్పటికీ దానంతట అదే రద్దయినట్లు ఆర్బీఐ అంచనాగా తెలుస్తోంది. సెప్టెంబర్ 1, 2023 నాటి ఆర్బీఐ ప్రకటనను పరిశీలిస్తే మే 19, 2023 నాటికి చలామణిలో ఉన్న 2,000 నోట్లలో 93% తిరిగి వచ్చాయి. చాలా నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినందున 2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి మరియు మార్చుకోవడానికి గడువు పొడిగించే అవకాశం తక్కువగా ఉంది. అయితే 2,000 రూపాయల నోటు యొక్క చట్టబద్ధమైన టెండర్ స్థితి కొనసాగుతున్నందున గడువు ముగిసేలోపు డిపాజిట్ చేయని లేదా మార్చుకోని 2,000 నోట్ల కోసం ఒక వ్యక్తికి ఎలాంటి అవకాశం ఉండవచ్చు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నోట్ల ద్రవ్య విలువను రీడీమ్ చేయడానికి ఆర్బీఐ కొత్త మార్గాన్ని సూచించాల్సిన అవసరం ఉందని చెప్పడానికి లీగల్ టెండర్ స్థితి కనిపిస్తుంది. ఫలితంగా సెప్టెంబర్ 30 తర్వాత దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉండొచ్చన్నది నిపుణుల భావన. 2,000 నోటు మార్పిడికి సంబంధించి కొన్ని మినహాయింపులు ఉండవచ్చని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ లావాదేవీలకు అనుమతించకున్నా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు చేసేందుకు అనుమతించవచ్చంటున్నారు నిపుణులు. అంటే సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మరియు నోట్లు చట్టబద్ధంగా ఉన్నందున సెప్టెంబర్ 30 తర్వాత కూడా వ్యక్తులు 2,000 నోట్లను కేవైసీ కంప్లైంట్ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి అనుమతించవచ్చు. 2,000 రూపాయల నోటు ఉపసంహరణను ఆర్బీఐ తన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా చేపట్టింది. 2005కు ముందు జారీ చేసిన నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునేందుకు 2013-14లో కూడా ఇదే తరహాలో కసరత్తు జరిగింది. నోట్లు చట్టబద్ధమైన టెండర్గా కొనసాగుతాయి మరియు వ్యక్తులు ఆర్బీఐ వెబ్సైట్లోని FAQల ప్రకారం నిర్దిష్ట ఆర్బీఐ కార్యాలయాల నుంచి మార్పిడి చేసుకోవచ్చు మరియు వారి బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చు. మార్పిడి సదుపాయాన్ని అందుబాటులో ఉంచవచ్చు, కానీ ఆర్బీఐ వద్ద మాత్రమే. ఒక వ్యక్తి తన ఐడి, అడ్రస్ ప్రూఫ్లతో ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి అనుమతించవచ్చు. 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పుడు సెప్టెంబర్ 30 వరకు ఏదైనా బ్యాంకు నుంచి ఒకేసారి 20,000 రూపాయల పరిమితితో 2,000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి అనుమతించింది. ఆర్బీఐ యొక్క 19 ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా మార్పిడి సౌకర్యం ఏర్పాటు చేయబడింది. కొన్ని బ్యాంకులు 2,000 రూపాయల నోట్లను మార్చుకునేటప్పుడు ఐడి ప్రూఫ్ను అడగలేదు. మరికొన్ని ఐడి రుజువు సమర్పించిన తర్వాత మాత్రమే నోట్లను మార్చుకున్నాయి. అయితే
ఆర్బీఐ దాని రికార్డును ఉంచడానికి సెప్టెంబర్ 30 తర్వాత తన కార్యాలయాల్లో 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి కేవైసీ సమ్మతితో అనుమతించవచ్చంటున్నారు మరికొందరు నిపుణులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అక్టోబర్ చివరి వరకు 2000 రూపాయల నోట్లను తిరిగివ్వడానికి సెప్టెంబర్ 30 గడువును పొడిగించే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయులతో పాటు విదేశాల్లో నివసిస్తున్న వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆర్బీఐ 2000 నోట్ల డిపాజిట్ మరియు మార్పిడి తేదీని కనీసం 1 నెల పాటు పొడిగించే అవకాశం ఉందంటున్నారు కొందరు నిపుణులు. ఆ తర్వాత పూర్తిగా క్లారిటీ తీసుకున్న తర్వాతే ఎండ్ కార్డ్ వేయొచ్చని చెబుతున్నారు మరికొందరు నిపుణులు. ఆర్బీఐ 2005కు ముందు నోట్లను ఉపసంహరించుకుంటున్నప్పుడు నిర్దిష్ట ఆర్బీఐ కార్యాలయాల్లో మార్పిడి సౌకర్యాన్ని అందించింది. అయితే ఖాతాదారుల ఖాతాలకు క్రెడిట్ చేయడం కోసం బ్యాంకులు 2005 ముందు నోట్ల మార్పిడి సమయంలో అనుసరించిన విధానాన్ని అనుసరిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. నోట్లు మార్పిడి చేసుకుని వారికి కొంత సమయం ఇచ్చే పరిస్థితి ఉండొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు, విదేశాల్లో ఉన్న వారికి ఈ మేరకు అవకాశం ఇవ్వొచ్చని చెప్తున్నారు. అయితే గడువు ముగిసిన తర్వాత ఆర్బీఐ కీలక ప్రకటన చేసే పరిస్థితి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపిన 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం అవినీతిపై పోరాడేందుకు సంధించిన అస్త్రంగా ప్రధాని మోడీ నాడు ప్రకటించారు. నల్లధనం సమస్యలను తీర్చేందుకు తీసుకున్న నిర్ణయమన్నారు. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయని స్పష్టం చేశారు. 2016 నవంబర్ 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 500, 1000 రూపాయల బ్యాంకు నోట్లను చెల్లనివిగా ప్రకటించి కొత్త 500, 2000 రూపాయల నోట్లు చెలామణిలోకి వచ్చినట్లు ప్రకటించారు. ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగ నోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని దెబ్బతీసేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. అయితే పేదలు, మధ్యతరగతి వర్గంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. సరిపడినన్ని 2000 నోట్లు మార్కెట్లోకి రాకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతిలో డబ్బులు లేక క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. దీంతో దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం సైతం తీవ్ర అవస్థలు ఎదుర్కొంది. అన్ని రంగాలు డీలా పడ్డాయి. అవినీతి, నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ అని మోడీ మంత్రులు ప్రకటించగా దేశ ఆర్థిక వ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్ అని విపక్షాలు ఆరోపించాయి. నడి రోడ్డులో సామాన్యుడిని బలి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాయి. 1-2 రోజులు కాదు, ఏకంగా నెలల తరబడి ఈ కార్యక్రమం సాగింది. అయితే అప్పటికే స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న 15 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానంటూ పలు దఫాలుగా మోడీ ప్రకటించడంతో జనం దానికి ట్యూన్ అయ్యారు. ఎంత కష్టం వచ్చినా దేశం బాగు కోసమేనని సహించారు. అయితే నెమ్మదిగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇది ఓ విఫలయజ్ఞంగా మిగిలింది. మొత్తంగా చూస్తే నల్లధనమని వేసిన లెక్కలు కాకి లెక్కలా మారాయి. మొత్తం డబ్బు తిరిగి వివిధ రూపాల్లో బ్యాంకుల్లో చేరింది. ఇంకేముంది, భారత ఆర్థిక వ్యవస్థలో అంతా వైట్ మనీగా మారిపోయింది. ఇది ఓ విధంగా అక్రమార్కుల నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకోవడానికి చక్కని అవకాశంగా మారిందని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇది ప్రత్యర్థి పార్టీలపై సంధించిన సర్జికల్ స్ట్రైక్ అని కొందరు రాజనీతి నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు ధనసాయం లేకుండా చేసేందుకు తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి బీజేపీకి డబ్బుకు సమస్య రాదని, విపక్షాలకు మాత్రం ఇది కష్టమైన ప్రక్రియగా అభివర్ణించారు. అయితే ఉగ్రవాదులు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలను ఈ నిర్ణయం తీవ్రంగా దెబ్బతీసిందని కొందరు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నోట్ల రద్దు కారణంగానే కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం బలహీనపడిందని వివరించారు. అదేవిధంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం సైతం దెబ్బతిన్న పరిస్థితులు కనిపించాయి. వీటిని మార్చేందుకు ప్రయత్నిస్తూ పలువురు పోలీసులకు చిక్కారు. ఆ తర్వాత పరిణామాల్లో రద్దు చేసిన నోట్ల స్థలాన్ని భర్తీ చేసేందుకు గాను కొత్త 2000, 500 నోట్లను ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే మార్కెట్లో 500 నోట్లు చాలనన్ని చలామణిలోకి వచ్చాయో 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఎప్పుడైతే 2000 నోట్ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో జనం కూడా అప్రమత్తమయ్యారు. 4 నెలల సమయం ఇవ్వడంతో తమ వద్ద ఉన్న 2000 నోట్లను బ్యాంకులు, ఇతర మార్గాల ద్వారా మార్పిడికి ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా వ్యాపార లావాదేవీల్లో అధికంగా వినియోగించారు. పట్టువదలని విక్రమార్కుల్లా బ్యాంకుల చుట్టూ తిరిగి మరీ చాలా వరకు వాటిని మార్చేసుకున్నారు. గతంలో నోట్ల రద్దు జరిగినప్పుడు వచ్చిన సమస్యలతో అవగాహన పెంచుకున్న జనం ఈసారి ఆ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడ్డారు. దీనికి తోడు డిజిటల్ మనీకి ప్రాధాన్యత ఇవ్వడంతో కొంతవరకు ఫిజికల్ కరెన్సీ అవసరం తగ్గిందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ మనీ లావాదేవీలు పెరిగిపోయాయి. చాలా వరకు లావాదేవీలన్నీ గూగుల్ పే, ఫోన్పే, రూపే సహా వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైనే జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ యూపీఐ డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒక్క 2022లోనే వీటి విలువ 14.92 లక్షల కోట్లు ఉంటుందని వెల్లడించింది.
ఫలితంగా గతంలోలా మనీ కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు లేవన్నది ఆర్థిక నిపుణుల మాట. అయితే అత్యధిక శాతం 2000 నోట్లు కేవలం ధనవంతుల దగ్గరే ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెద్ద నోట్లను పేదలు దగ్గర పెట్టుకునే పరిస్థితి లేదంటున్నారు. దీంతో ఈ విషయంలో పెద్దలు ముందస్తు జాగ్రత్త పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నోట్ల మార్పిడి, రద్దు, నల్లధనం నిరోధించడంలో అంతగా సఫలమైనట్లు కనిపించడం లేదన్నది పలువురు నిపుణుల మాట. నోట్లను మార్పిడి చేయడం ద్వారా వచ్చే ప్రభావం స్వల్పమేనంటున్నారు. సాదాసీదా జనం దగ్గర 1 నోట్లు మిగిలే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఇప్పటికే మార్కెట్లో కావాల్సినంతగా 500 నోట్లు, 100 నోట్లు కనిపిస్తున్నాయి. దీంతోనే ఫిజికల్గా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అసలు ఇటీవలి కాలంలో 2000 నోటు కనిపించడం కూడా పెద్దగా లేదు. దీంతో ఇప్పుడు 2000 నోటు చలామణి కాకున్నా పెద్దగా ఫరక్ పడే పరిస్థితి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిమానిటైజేషన్ సమయంలో ఎన్ఆర్ఐలు, అక్కడ ఉద్యోగాలు చేసే భారతీయులు ఇబ్బందులు పడ్డారు. వారి దగ్గర ఉన్న నగదును పంపించడంలోనూ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు ఆ సమస్య లేకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను ఏదైనా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరీ ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, వ్యాపారస్తులు, బహుళజాతి కంపెనీలకు రిలీఫ్ ఇచ్చే చర్యలు ఉండొచ్చన్నది వ్యాపార వర్గాల భావనగా కనిపిస్తోంది.